ఆదాం, ఈ చెట్టు పండు తింటే మీరు చచ్చిపోతారు అని దేవుడు చెబితే, మంచివాడు మాట పక్కన పెట్టి ఈ చెట్టు పండు తింటే మీరు చావనే చావరు, మీరు దేవతలైపోతారు. చెడ్డవాడు మాటలో ఈ అవ్వ ఆదాముకి మంచి మాటలు కనపడ్డాయి. నాశనం చేయాలనుకున్న పట్టణాలని ఈ లోతుకి యెహోవా తోట వలె కనపడ్డాయి అంట. యెహోవా తోట వలె కనపడ్డాయి. ఇప్పుడు కొంతమంది చెప్పే కొన్ని మాటలు ఉంటాయా, ఇలాంటి మాటలు కొంతమందికి నచ్చవు. వాక్యం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఈ సంవత్సరం మీరు ఒక బిల్డింగ్ కట్టబోతున్నారు, మీ వ్యాపారం దేవుడు దీవించబోతున్నాడు. ఏది, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయించావో, మోకాళ్ళ మీదకి రావు, పరిచర్య చెయ్యవు, సరైన దేవుళ్ళు నువ్వు, నిన్ను దేవుడు దీవించబోతున్నాడంటే ఆ మాటలు నమ్ముతూ కానీ, ఒరే బ్రతుకు మార్చుకోరా, ప్రార్థన చేయరా, పాపం చేయబాకరా, పనికి మళ్ళీ ఏదో పనులు చేయబాకరా, నువ్వు ఇలా ఉండరా అని చెప్పారనుకో, అది ఎలా కనపడుతుందంటే చెడ్డగా కనపడతాయి.